అంటే ఇప్పుడు ఇవి నేర్చుకోవాలంటే పర్సన్కి ఏమి ఉండాలి, ఎలిజిబిలిటీ ఎలాగా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఫిట్నెస్ ఉండాలి. ఓకే. తర్వాత అపోనెంట్ని అదే భయం అనేది ఉండకూడదు, మన మీద మనకి నమ్మకం అయితే ఉండాలి. అంటే బాక్సింగ్ లాగా కొట్టుకోవడం లేదు, ఇది కంప్లీట్ మైండ్ గేమ్. అపోనెంట్ మైండ్ని స్టడీ చేయగలగాలి, దాన్ని బట్టి మన మూమెంట్ ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ మనకి ఫిజికల్ గేమ్ కాదు, కొంచెం మెంటల్ డిసిప్లిన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మన మూవ్స్ని ముందే, ఇప్పుడు చెస్ ఆడినప్పుడు అవతలోడు ఏ మూవ్ చేస్తాడో చూసుకోవాలి కదా. 1 సెకండ్లో గేమ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఆ 1 సెకండ్లో మనం అన్కాన్షియస్గా ఉంటే చాలా ఇబ్బంది అనమాట. అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు డిసిషన్ అనేది తీసుకోవాలి గేమ్.